7 శనివారాల వ్రతంలో వెంకటేశ్వర స్వామికి కలశం పెట్టే నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు మాత్రమే కలశంని పెట్టుకోవాలి. కలశం పెట్టే ఆనవాయితీ లేదు కానీ ఖచ్చితంగా మేము ఈ పూజ చేసేటప్పుడు పెట్టాలా అంటే అవసరం లేదు. కలశం లేకుండా కూడా మనం నార్మల్ గా పూజ చేసుకోవచ్చు. రాగి లేదా ఇత్తడి కలశం చెంబును తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత గంధం కుంకుమతో బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి. ఆ తర్వాత చెంబులో వాటర్ తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షింతలు అండ్ ఒక కాయిన్ ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 3 లేదా 5 తమలపాకుల్ని ఇలా పెట్టుకోవాలి. తమలపాకులు లేదంటే మామిడాకుల్ని కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయకి ఇలా 3 నామాలు పెట్టేసుకొని ఆ కొబ్బరికాయని ఇలా కలశంలో పెట్టుకోవాలి. తర్వాత కలశంకి పెట్టడానికి ఒక బ్లౌజ్ పీస్ ని రెడీ చేసుకోవాలి. ఎల్లో కలరే పెట్టాలా అంటే ఖచ్చితంగా ఎల్లో కలరే పెట్టాలి, రెడ్ కలరే పెట్టాలి అని ఏం లేదు. మన దగ్గర ఏది అవైలబుల్ గా ఉంటే అది పెట్టుకోవచ్చు. స్వామికి ఎల్లో కలర్ అంటే ఇష్టం కాబట్టి చాలా మంది ఎల్లో కలర్ ప్రిఫర్ చేస్తారు. బ్లౌజ్ పీస్ ని ఇలా కోన్ షేప్ లో మడిచి పెట్టుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది. అలా చేయడం రాని వాళ్ళు నార్మల్ గా కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను. స్వామివారి ఫోటోకి ఏ విధంగా పూలతో అలంకరించుకున్నామో అలానే కలశంకి కూడా పూలతో మంచిగా అలంకరించుకోవాలి. కలశంని పీఠం మీద పెట్టే ముందు 3 పిడికల్లో బియ్యం పోసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకొని ఆ తర్వాత మనం కలశంని పెట్టుకోవాలి. ప్రతి వారం మనం కొత్త కలశంని పెట్టుకోవాలి. కలశం మీద పెట్టే బ్లౌజ్ పీస్ కొత్తదైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే అదే బ్లౌజ్ ని వాష్ చేసి నెక్స్ట్ వీక్ యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.